తెలియజేస్తున్నాను. వారికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోపల కారమ్మా, నువ్వు రాసినాడు ముందుకు రా, నువ్వు ముందుకు ముందు కాలు వేస్తాడు. హల్లెలూయా. కొద్ది కాలం వెళ్ళండి, దేవుడు త్వరగా మనకు చక్కటి మందిరాన్ని ఇస్తాడు. ఆరాధన అడగండి, దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 వచనం చదువుకొని పంచుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం మీకు గింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చాలమ్మా. చదువుబడినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో మనకు ఒక చక్కని మాట బైబిల్లో కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆది కాండములో 18వ అధ్యాయము 14వ వచనములో యేసు ప్రభుల వారు ఆ మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నాకు సమస్తము సాధ్యమే అని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి సాధ్యము కాదు అన్నది ఏది కూడా లేదు. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈయన ఒక మంచి మాట కనబడుతుంది. దేవునికి 27వ వచనం చివరి లైన్, దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను. అంటే దేవునికి, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు, ఆయన గొప్పవాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే దేవుడు కాబట్టి, ఆయన సృష్టికే కర్త కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు, నాకు అసాధ్యమైనది
నాకు ఏది లేదు, నాకు సమస్తము సాధ్యమే, నా దగ్గర కాదు అని ఏది లేదు, నేను సమస్తము చేయగలను, స్వస్థత ఇవ్వగలను, ఆరోగ్యము ఇవ్వగలను, ఆస్తిని ఇవ్వగలను, ఓ సమస్తాన్ని నేను చేయగలను, సమస్తాన్ని నేను ఇవ్వగలను. ఇది దేవుడే చెప్పేటువంటి మాట. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. అయితే మనం చదువుకున్నటువంటి మూల పాఠంలో గమనించినట్లయితే ఇక్కడ దేవుని గురించిగా చెప్పేది. ఎవరి గురించి చెప్తున్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడు. రెండవదిగా ఇక్కడ మత్తయి సువార్త 7:21 నాకు మాత్రమే కాదు అసాధ్యమైనది, నన్ను నమ్మిన వారు, నా దగ్గరికి వచ్చేవారు, నన్ను ఆశ్రయించిన వారు, నా చెంత చేరిన వారిని వారి జీవితంలో కూడా అసాధ్యమైనది అంటూ వారికి కూడా ఏది ఉండదు. హల్లెలూయా. ఏమనుకుంటామంటే నా చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఇది చేయగలనా, నాకు చదువు రాదే, నేను ఇది రాయగలనా ఎగ్జాము అని చదువుకునే పిల్లలు. ఇంకా పని చేసేవాళ్ళు ఈ పని నేను చేయగలనా, ఈ బరువు నేను మోయగలనా అని మనుషులు మనం అనుకుంటాం. అయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలారా, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఒక తండ్రి తన కుమారుడు అనారోగ్యముతో చాంద్రరోగం గలవాడై తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఈ తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రార్థన చేయమని. అయ్యా, నా పిల్లవాడు ఆరోగ్యంగా లేడు, అనారోగ్యంతో ఉన్నాడు, కాబట్టి మీరు కాస్త ప్రార్థన చేయండి, నా పిల్లలు బాగుపడతారయ్యా అని దేవుని సన్నిధిలో ఆ శిష్యులు అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ ఆ చాంద్రరోగం కలిగిన వాడు బాగుపడలేదు. తరచుగా నీటిలోనూ అగ్నిలోనూ పడేటువంటి వాడు ఆ వ్యక్తి బాగుపడలేదు కాబట్టి ఏం చేశాడంటే 14 వచనంలో మనం చూస్తే 17-14 వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచు ఉన్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచు ఉన్నాడు, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకోండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అయితే ఆ దయ్యం పెట్టినటువంటి వాళ్ళ నాన్న యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించి వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యము వెళ్ళిపోయిన తరువాత దేవుని యొక్క బిడ్డలారా, వారిని అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభుల వారు అంటున్నారు, మీరు అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును,
ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వాళ్ళు దయ్యము వెళ్ళగొట్టలేకపోయారని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు గద్దిస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు దయ్యాలు వెలగొట్టి వాళ్ళకు చెప్పాడు. మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు? మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు? ఆ 10వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు ఒకసారిగా చూడండి. 5వ వచనములో, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలుల వంశములో నశించు గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు సర్వ అధికారం ఇచ్చాడు దేవుడు. అయితే వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ వెళ్ళగొట్టలేకపోయారు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వచ్చితిమి కానీ నీ శిష్యులు నా కుమారుని బాగుపరచలేకపోయారు. దేవుని బిడ్డలారా, వచ్చి యేసు ప్రభు అంటున్నాడు, వారితో అంటున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖపు వారలారా, నేను ఎంతకాలము మీతో పాటు ఉందును. వాళ్ళ ధైర్యం ఏమిటంటే, మాకెందుకులే ఈ శ్రమ, యేసుప్రభు ఉన్నాడు కదా దయ్యాలు వెళ్ళగొట్టడానికి, మాకెందుకులే ఈ కష్టము, యేసుప్రభు ఉన్నాడు కదా రోగాలు వెళ్ళగొట్టడానికి, మాకెందుకులే ఈ శ్రమ, మాకెందుకులే ఈ తిప్పలు, మాకెందుకులే ఈ ప్రయాస, మాకెందుకులే ఈ యొక్క పని అని వాళ్ళు ఎంత మాత్రము దేవుని యొక్క బిడ్డలారా తప్పించుకుంటున్నారు. వాళ్ళు తప్పించుకొని యేసు ప్రభుల వారే ఆ దయ్యాలు వెలుగొడతాడు కదా, రోగులు స్వస్థపరుస్తాడు కదా అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖపు వారలారా, నేను మీతో పాటు ఎంతకాలం ఉంటాను? ఎవరైనా ఎంతకాలం ఉంటారండి? యేసు ప్రభు అంటున్నాను, నేను మీతో ఎక్కువ కాలం ఉండనని. దీని అర్థం ఏంటంటే, నీవు కూడా యేసు ప్రభు మాత్రమే కాదు, శిష్యులతో అంటున్నాడు, నేను మాత్రమే కాదు నాయన దయ్యాలు వెలగొట్టేది, మీరు కూడా దయ్యాలు వెలగొడతారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు అసాధ్యమైనది, మీకు కూడా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేను మాత్రమే కాదు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడేది, మీరు కూడా ప్రార్థన చేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో రోగులు బాగుపడతారు. మీరు ప్రార్థన చేసిన దయ్యాలు వెళ్ళిపోతాయి, మీరు ప్రార్థన చేసిన అనేకులు బాగుపడతారు, దీవించబడతారు, పొందుతారు. అయితే మేము చేసింటే బాగా కాలేదే, మీ దగ్గర విశ్వాసం లేదు. అందుకే విశ్వాసము లేని వారలారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి, మీ విశ్వాసాన్ని మీరు దేవుని సన్నిధిలో స్థిరపరచుకోండి. దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు భక్తి, ప్రార్థన, విశ్వాసం ఎలాగ ఉందంటే, ఎవరో ప్రార్థన చేస్తారు, మనం బాగుపడతాంలే, మనకెందుకు ప్రార్థన చేసుకోవడము అని చాలామందికి బుద్ధి. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, నేను మీతో ఎంతకాలం ఉంటాను. ఎంతకాలము ఎవరుంటారండి? ఎవరుండరు.
మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనము కూడా అలాంటి భక్తి శక్తిని సంపాదించుకొని దేవుని సన్నిధిలో విజయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని పాదాల దగ్గర సంపాదించుకోవాలి. యేసు ప్రభుల వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పాడు. నాకు మాత్రమే కాదు, నన్ను నమ్మినటువంటి మీకు కూడా మీ జీవితంలో మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీకు కూడా సమస్తము సాధ్యమే. ఇది నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. అవును, యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నడుచుకుంటూ వచ్చి శిష్యులు సముద్ర ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రములో ఆ దోణి మీద గాలి, తుఫాను, సుడిగాలు చెలరేగి దోణి ముందుకు వెళ్ళలేక మునిగిపోతా ఉంది. తెల్లవారుజామున అద్దరికి చేరలేదు. వాళ్ళు భయముతో, కలవరంతో, టెన్షన్తో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసు ప్రభుల వారిని చూసి భయం అన్నారు వాళ్ళు. వీళ్ళకు దేవుడు ఎవరు ఎలా కనపడుతున్నారు? దేవుడు దయల్లా కనపడుతున్నారు. యేసుప్రభు అంటాడు, భయపడకుడి, నేనే. హల్లెలూయా. ప్రభువా, నువ్వైతే నేను కూడా సముద్రం మీద నడుస్తాను ప్రభువా, నాకు సెలవి అంటాడు. హల్లెలూయా. అందుకు యేసుప్రభు ఏమంటాడండి? యేసుప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. యేసుప్రభుల వారు ఏ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడో అదే సముద్రం మీద నిలబడటానికి పేతురు యేసయ్య దగ్గర సెలవు అడిగాడు. నువ్వే అయితే నేను కూడా సముద్రం మీద నడవాలి ప్రభువా అన్నాడు. ఏమన్నాడు యేసుప్రభు? నీ చేత కాదులే అన్నాడా? నీ వల్ల కాదులే అన్నాడా? నేను దేవునిరా, నువ్వు మనిషివిరా, నీకేమైనా తలకాయనో తిరుగుతుందే, నాతో నీకు సాటే? నేను సముద్రం మీద నడిస్తే నువ్వు నడుస్తావా? నీ అగ్నిగుండంలో నడిస్తే నువ్వు నడుస్తావా అన్నాడా యేసుప్రభు? అనలేదు. వచ్చేయి, దోణి మీద నుంచి దిగు రా అని చెప్పగానే పేతురు దోణిలో నుంచి సముద్రం మీద దుంకి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీని భావం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యకార్యాలు, ఏ గొప్ప కార్యాలు, ఏ స్వస్థత కార్యాలు, ఏ దయ్యాలైతే వెళ్ళగొట్టాడో, యేసు ప్రభుల వారు ఏ కార్యాలైతే భూమి మీద జరిగించాడో అదే కార్యాలు మానవులమైన మన ద్వారా, అదే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనుషులమైన మన ద్వారా, అదే అద్భుత ఆశ్చర్య కార్యాలు మట్టి పురుగులమైన మన ద్వారా కూడా జరిగించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకు తెలివి లేదు, బలము లేదు, జ్ఞానము లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ధనము లేదు, పలుకుబడి లేదు మనం అనుకుంటాం. మనం మన బలహీనతలు చూస్తాం. యేసు ప్రభుల వారు బలహీనతలుగా చూసేది. నువ్వు నేను ఎలాంటి వాడవైనా మన జీవితంలో దేవునికి బిడ్డలారా, మోషేతో అంటాడు కదా, మోషేతో ప్రభు అన్నప్పుడు, రా మోషే నా సేవ చేద్దురా, నా ప్రజలు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నారంటే, లేదు ప్రభా నా చేత కాదు, నాకు మాటలు సరిగా రావు ప్రభా, నేను నత్తివాడును ప్రభా అంటాడు. అందుకు యేసు ప్రభు ఏమంటాడు? సర్లే నాయన, నువ్వు నత్తివాడు కదా, ఇంకా పోయి రాపో అంటాడా? నీ నోటిలో నా మాటలు ఉంచుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మనం అనుకుంటాము, నాకు ఎవరు లేరు, వెనుక ముందు ఎవరు లేరు, నేనేం చేయగలను, నేనేం చేస్తాను. వెనుక ముందు ఉన్నప్పుడు అన్నీ చేస్తాం, ఏం లేనప్పుడే చేయాలి మనం. హల్లెలూయా. వెనుక ఉన్నప్పుడు అన్నీ చేస్తామా చేయమా? వెనుక ముందు ఏమి లేనప్పుడే మన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో దీపం ఎట్టయినా వెలుగుతూ ఉంటుంది. ఇంట్లో దీపం వెలగడం గొప్ప సంగతి కాదు. ఏడ వెలగాల? సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలిగించిన దీపము అది సుడిగాలిలోనైనా జడివాడలోనైనా అది ఎక్కడైనా కానీ ఆరిపోకుండా నిత్యము వెలుగుగానే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు, నాకు బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, డబ్బు లేదు అని మనం అనుకున్నప్పుడే దేవుడు మన ద్వారా మనం ఊహించిన దానికంటే ఇంకా గొప్పగా అద్భుతకరంగా యేసయ్య జరిగిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము ఆయన నీ చేత చేయించగలడు. ఏదైనా ఆయన నీ చేత జరిగించగలడు. ఏదైనా నీ చేత ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే మనము మనుషులమే, మనము నరులమే. అయితే మన ద్వారా ఆయన గొప్ప అద్భుత గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థవంతుడని ప్రభు యొక్క సన్నిధిలో మనము గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో మనం అనుకుంటామంటే నా చేత కాదులే అనుకుంటాం. పేతురు దేవుని యొక్క బిడ్డలారా రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు, కానీ ఒక చేప కూడా దొరకలే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి మాట విని వల వేసినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా యేసు ప్రభుల వారి మాట విని వల వేసినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, విస్తారమైన రాశికి మించిన చేపలు పట్టినట్లుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మన చేత కాదు, ఏమి రాదు. మనం అనుకోవాలి నా చేత ఏది కాదు ప్రభువా. కొందరు ఏం చేస్తారంటే అది చేయమ్మా అంటే నాకు రాదన్నా అంటారు. చేయకముందే రాదంటే ఎట్లా? ఏదైనా చేస్తేనే కదా అర్థమయ్యేది. కొందరు సైకిల్ తొక్కర్రా అంటే సైకిల్ నాకు రాదంటారు. తొక్కితే కదా వచ్చేది. బైక్ నడపర్రా అంటే నాకు రాదంటారు. నడుపుతే కదా వచ్చేది. అంతే. ఏదైనా కానీ మనము చేస్తూ ఉంటే వస్తుంది. పాటలు పాడుతూ ఉంటే పాటలు వచ్చాయి. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన వస్తుంది. ఇంకా ఏదైనా కానీ పరిచర్య కానీ. ఇంకా కొందరు ఒక అక్క రొట్టెలు కాలుస్తూ ఉందంట. ఏంటండి? రొట్టెలు కాలుస్తూ ఉందంట. వాళ్ళ అత్త మంచం మీద కూర్చుంది, ఆమె రొట్టెలు కాలుస్తూ ఉంది. ఏమమ్మా రొట్టె మాడిపోయిందంటే ఈ రొట్టె నేను తింటలే అనేదంట. మాడిపోయిన రొట్టె గొనిగిందంట వాళ్ళ అత్త. తినాన్నికా ఇది పడేయనికా ఇంత మాడగొట్టినావు తల్లి అని ఈ మాడిపోయిన రొట్టె నేను తింటలేస్తా అని పక్కన పెట్టిందంట. రెండో రొట్టె కూడా దానికంటే ఇంకా మాడిపోయిందంట. ఇది ఎట్లా అంటే ఇది కూడా నేను తింటలే అనేదంట. మళ్ళీ మూడో రొట్టె కాల్చితే ఆ రొట్టె కూడా మాడిపోయిందంట. ఇది కూడా నేను తింటలే అన్నదంట. అన్నీ నువ్వే తింటే మేము గడి తినాలా? కాల్చిన రొట్టెలన్నీ మాడగొట్టినావు, మాడగొట్టిన రొట్టెలన్నీ నేనే తింటా అంటే మేమేమి తినాలా? నాకు ఇంతే వచ్చేది, నీకు ఇంతే కదా వచ్చేది తల్లి, కొంచెం మంట తగ్గించే. అంతే కదా. నాకు రాదు. కొందరు ఏం చెప్పినా నాకు రాదు. పిల్లలు అయితే కానీ రొట్టెలు కాల్చేది రాదు కొందరికి.
ఒకటి ఉత్తరం పోయింటుంది, ఒకటి దక్షిణం పోయింటుంది. ఇన్ని చక్రాలు తిరిగింటుందో రొట్టె కదా, రాదు. కొందరికి ఉప్పేసేది రాదు సరిగ్గా, కొందరికి కారం వేసేది రాదు, మసాలా వేసేది రాదు, కొందరికి రాదు. ఏమంటే అంతే, తిట్టలేక ఆయన గుణగలేక ఏదో ఒక ముద్ద తిని ఏదో చెప్తే గిన వీళ్ళు మీకు బాగలేదంటే ఈయన మీకు బలకోపం కదా. ఎంత బాగా లేకపోయినా బాగుందంటే ఈయన సంబడం ఒక ముద్ద ఎక్కువ పెడతారు. బాగలేదక్క అని అన్నారనుకోండి ఎవరైనా ఇంట్లో వాళ్ళు, నన్ను బాగలేదంటావా, మేమతను వండించుకపో అంటారా? ఖచ్చితంగా. బాగలేదు అని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా, నాకు ఇంతే వచ్చాది అనకూడదు. ఖచ్చితంగా ఒకసారి ఫెయిల్ అవుతుంది, 2 సార్లు ఫెయిల్ అవుతాయి, 3వసారి ఖచ్చితంగా. డాక్టర్ అనగా ఒక 2-3 డాక్టరు పేషెంట్ చంపుతాడు, అందరిని చంపడు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఏదైనా కానీ చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంటి పనిలో కానీ, వంట పనిలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఏది కావాలనో మన ఇంటికి, మన సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి ఆయన సమస్తాన్ని ఆయన మన జీవితంలో మన ద్వారా చేయించగలడు. హల్లెలూయా, ఆయన చేయిస్తాడు. ఇది నా వల్ల కాదు ప్రభువా అని నువ్వు ఏదైతే అన్నావో అది నీ ద్వారానే నీవు అద్భుతకరంగా జరిగించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఒక ఊరికి వెళ్ళాను. మొదటి రోజు ఆ రోజే డిగ్రీ అయిపోయింది, సేవకు వెళ్తా ఉన్నా. దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన అందరూ మీలాగానే కూర్చున్నారు, దాదాపు ఒక 20-30 మంది కూర్చున్నారు. వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దయ్యం ఇట్ట ఊగుతూ ఉంది. నేను కొత్తగా అప్పుడే ప్రభుని నమ్ముకున్నా, సేవకు వచ్చాను. నాకు భయం వేసింది. ఒకసారి భయం వేసి, సరే అమ్మ నువ్వు మోకరించమని నా చుట్టూ మీరు అందరూ చుట్టుకోండి, ఎవరు విశ్వాసాలు అందరూ చుట్టుకొని దయ్యం కోసం ప్రార్థన చేద్దామని. వాళ్ళు ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ చుట్టూ కమ్ముకున్నారు. అందరూ ప్రార్థన చేయమని చెప్పాను. నేను కూడా కళ్ళు మూసుకొని యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో దయ్యమా నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నానని చెప్పగానే పడిపోయింది. నాకే ఉండలేదు. యేసు నామములో ఇంత పవర్ ఉందా? దయ్యం అంటేనే భయపడేటోని, దయ్యం అంటేనే దూరంగా. మీకు భయం కదా దయ్యాలంటే? ఎవరికైనా భయమే కదా. ఆ రోజు నుంచి నాకు కొంచెం ధైర్యం అనిపించింది. భయపా నేను కూడా ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయా, రోగాలు పోతాయా అని ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ వారానికల్లా వెళ్తే నా యొక్క బాగా ఆరోగ్యంగా ఉంది. మా దేవునికి స్తోత్రం అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకొక ఊరికి ప్రార్థనకి వెళ్ళాను, డోన్. అక్కడ చాలా దూరం. ఒక్కొక్క ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంది. ప్రార్థన చేయించుకుంటే ఆమె నుంచి దయ్యం పెట్టుకొచ్చింది. ఒక దయ్యం పెట్టుకొచ్చింది, మళ్ళీ 2వ దయ్యం పెట్టుకొచ్చింది. ఒక అక్కకే 3 దయ్యాలు పట్టాయి. ఓయబ్బా! ఎందుకంటే ఒకసారి దయ్యం వెళ్ళగొట్టే కదా, ఇంకొకసారి మునిగిన తర్వాత భయం ఉంటుంది. ఇంకేం భయం ఉంటుంది? నదిలో ఫస్ట్లో మునిగేటప్పుడే చల్లనీళ్ళు ఒక చెమ్ము పోసుకున్నప్పుడే భయం వణుకుడా. ఇంకా మునిగిన తర్వాత చలి ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి దయ్యాలు వచ్చినా వెళ్ళగొట్టడానికి దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా. 10 రోజులైంది, అన్నము లేదు, నీళ్లు లేదు. ఒక అక్కకు కోయిలకుంట దగ్గర దోరాసి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఊరికి ఇంటి పక్కల నుంచి వచ్చింది. వాళ్ళ భర్త తోలుకొని వచ్చాడు. అన్నా 10 రోజులైంది అన్న, అన్నం లేదు, నీళ్లు లేదన్నా. ఏం జరిగిందో తెలియదు. తిరిగి డాక్టర్లు లేరు, వెళ్ళని చోటు లేదు, అన్ని చోట్లకు తిరిగాం కానీ ఏం లాభం లేదు. మీరే ఎలాగైనా చేయాలన్నా అంటే నేనేం చేయలేనయ్యా, యేసుప్రభే ఈమెకు సహాయం చేస్తారని చెప్పి ప్రార్థన చేసి దేవునికి బిడ్డలారా పెద్ద గ్లాసులో నీళ్ళు ఇచ్చాను. 10 రోజుల వరకు నీళ్ళ చుక్క కూడా తాగని ఆమె గ్లాసు నిండా నీళ్లు తాగి సంపూర్ణంగా స్వస్థతను పొందుకుంది. హల్లెలూయా. ఈ రీతిగా 1 కాదు 2 కాదు. ఒక అక్కకు దొరాసి నుంచి వచ్చేది ఆదివారము. దయ్యం వచ్చినప్పుడల్లా ఆమెకు సారాయి వేయాలి వాళ్ళు. దయ్యం పట్టిన ఆయన పట్టాడు మీకు సారాయి పోసేంత వరకు పోదంట.
సారాయి తాగి ఇంకా పోతుందంట. వచ్చినప్పుడల్లా వీళ్ళు సారాయి సీసా కోసం పరిగెత్తా ఉంటారు. ఎంత వచ్చి యాడికైనా తెచ్చారు వీళ్ళు సారాయి, రోజు సారాయి సీసా యాడ తెచ్చారు వీళ్ళు. ఇంకా ఎవరు చెప్పారో మొత్తానికి మన కాడికి పిలుచుకొచ్చిన తర్వాత మందిరం బయట ఉండగానే నేను మందిరానికి రాను అని గట్టిగా కేకలు వేస్తా ఉంది. అప్పుడే నేను ఆరాధన చేసి పాట పాడుతూ ఉన్నా. దేవునికి బిడ్డలారా, మందిరంలోకి వచ్చింది, కేకలు వేసి విలువిల్లాడి ఒకసారిగా కింద పడిపోయి దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఆమెకు పట్టిన దయ్యం వెళ్ళిపోవడానికి ఇంట్లో వాళ్ళు చెత్త విధాలుగా ప్రయత్నం చేశారంట. పోతావా పోవా అని చేతులు చాపి చేతుల్లో అగ్గి పోసారంట. అగ్గి పోసినప్పుడు పక్కకు పోతుంది దయ్యం. బొబ్బలో ఇది ఎప్పుడు ఎవరికి కదా, ఏం చేసినా కూడా ఆమెకు స్వస్థ కాలేదు. అయితే ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చింది. దేవుడు ఆమెకు సంపూర్ణంగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో దేవుడు మనకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్యం సమీపించినా బైబిల్ చెప్తూ ఉంది, ఉన్నపాటున నేను విశ్వాసముతో, బైబిల్ చెప్పే మాట అది, విశ్వాసము ఉండిన ఎడల, ఎంత ఆవగింజంత విశ్వాసము మీకు ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చీకట్లో ఉన్నావా, అనారోగ్యములో ఉన్నావా, దరిద్రములో ఉన్నావా, పేదరికములో ఉన్నావా, కుటుంబ సమస్యలతో ఉన్నావా, భర్త మారలేదా, పిల్లలు మారలేదా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అనారోగ్యంతో ఉంటున్నావా, ఏమి అయినప్పటికీ కూడా ఉన్న పాటున నీవు ఎప్పుడు మెలకొస్తే అప్పుడు మోకరించి, అయ్యా విశ్వాసముతో నేను నీ సన్నిధికి వచ్చాను తండ్రి, నాకు నీ దగ్గర సరిపోయే విశ్వాసం లేదు, కానీ నాలో ఉన్న అల్ప విశ్వాసము, నాలో ఉన్న అవిశ్వాసము, నాలో ఉన్న బలహీనత తీసివేసి విశ్వాసము చేత నింపి నా ప్రార్థన ఆలకించండి అయ్యా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే అసాధ్యమైన వాటిని యేసయ్య మన చేత సుసాధ్యముగా మార్చగలడు. హల్లెలూయా. చీకటిని వెలుగుగా చేసిన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు, అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, మన కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి పాపము, ప్రతి దరిద్రము యేసయ్య తొలగించి గొప్పగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. ఎవరో వచ్చి మనల్ని బాగు చేస్తారు, ఎవరో వచ్చి మాకు సహాయం చేస్తాడు అని అనుకునేదానికంటే, నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అక్కడే, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, పొలంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడైనా కానీ, దేవా నన్ను, నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నేను ఈ కష్టాలు, ఈ శ్రమలు, బాధలు భరించలేకపోతున్నాను ప్రభువా, ఒక్కసారి మీరు రండయ్యా, నా ఇంటికి రండయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని మనము ఉన్నపాటున ప్రార్థన చేయడము నేర్చుకున్నట్లయితే దేవునికి బిడ్డలారా, మన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నీవు బాగుపడితే, నీ ప్రార్థన ద్వారా అనేకులు కూడా ఖచ్చితంగా బాగుపడతారు. హల్లెలూయా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు తలకాయ వచ్చినప్పుడు కానీ, కడుపు వచ్చినప్పుడు కానీ, ఏదైనా మోకాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, మీకోసం మీరే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత బైబిల్లో ఉంది, మీరు కార్చిన రక్తం ద్వారా రక్షణ బైబిల్లో ఉంది, మీరు ఉమ్మిలో స్వస్థత ఉంది, అయ్యా మీ వస్త్రములో స్వస్థత ఉంది. నాకు ఈ సమయంలో అంత భక్తి, అంత పరిశుద్ధత, అంత విశ్వాసం నా దగ్గర లేదు, కానీ కేవలము నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాను నాయనా, నాకు సహాయం చేయండి అని ఆ 2 మాటలు బట్టి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా వెనువెంటనే స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. మీకే కాదు, మీ పిల్లలకు కానీ, కుటుంబ సభ్యులకి, ఎవరికైనా కానీ బాగలేకపోతే ఉన్నపాటునే మోకరించి ప్రార్థన చేయండి. ఇంకా మీ దగ్గర ఆయిల్ బాటిల్ ఉన్నట్లయితే ఆయిల్ తీసుకొని నూనె రాసి ఎక్కడ బాగలేదో అక్కడ మీ చేతులతోనే దేవునికి బిడ్డలారా ప్రార్థన చేసి నూనె రాసినట్లయితే
దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి పక్షపాతం అనేది లేదు. ఆయన అందరి ప్రార్థన వినేవాడు. హల్లెలూయా. సేవకుల ప్రార్థన వింటాడు, విశ్వాసుల ప్రార్థన వింటాడు. కాబట్టి మన జీవితంలో మనము ఎక్కడ కృంగిపోకుండా, బలహీనమైపోకుండా, నిరసించిపోకుండా, వెనక్కి స్టెప్ వేయకుండా, కలవరపడకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుదాం. ఎందుకంటే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం గాయాలు పొందాడు, మన కోసం నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎక్కడ ఏ విషయంలో కూడా మనము ఏమాత్రము బలహీనమైపోకుండా, కలవరపడకుండా, దిగులు పడకుండా, మన దేవుడు గొప్పవాడు, ప్రాణమే ఇచ్చాడు, మనకేమీ తక్కువ చేయడు, మరణాన్ని జయించాడు. మరణం లాంటి సమస్యలను మన జీవితంలో ఆయన ఉంచడు. ఖచ్చితంగా జయించడానికి శక్తిని ప్రసాదిస్తాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించనుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, మన జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా మార్చే దేవుడు, నీకు నాకు అసాధ్యమైన ఏది కూడా ఉండదని ప్రభువే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు నేను ప్రార్థన చేసినప్పుడు రోగాలు కానీ, దయ్యాలు కానీ, దరిద్రం కానీ, పేదరికం కానీ తొలగిపోతుందని యేసు ప్రభువే మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కృంగిపోకుండా దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆరాధనలో ముందుకు సాగుతాం. మన కోసం రక్తమే కార్చాడు కదా, ప్రాణమే పెట్టాడు కదా, తొడా దెబ్బలు తిన్నాడు కదా, సిలువను మోసాడు కదా, నలిగిపోయాడు, కరిగిపోయాడు కదా, మన కోసము నిలువెల్ల గాయాలు పొందాడు, మన కోసము తొడా దెబ్బలు తిన్నాడు, మన కోసము పిడికిలతో కొట్టించుకున్నాడు, గడ్డ పిడికలు లాగించుకున్నాడు, మన కోసము భారమైన సిలువను మోసాడు, ఆకాశానికి భూమికి పక్షిలాగా వేలాడి ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప దేవుడు నీలో నాలో ఉండగా, నాతో నీతో ఉండగా భయం ఎందుకు, కలవరం ఎందుకు, దిగులెందుకు? ఆరాధించండి. ఆశ కలిగిన వారు ఆరాధన చేయండి.